ప్రభువుకు స్తోత్రం కలుగును గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. ప్రభు నామములో ధర్మవరం ఈ కాలనీలో ఉన్నటువంటి నా స్నేహితులందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు తెలియపరుస్తున్నాను. అలాగనే యునైటెడ్ చర్చ్ మల్కాపురం ప్రాంతం నుంచి వచ్చినటువంటి దైవజనులందరికీ, అలాగే స్నేహితులందరికీ, బ్రదర్స్ అందరికీ, సిస్టర్స్ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఈ కార్యక్రమానికి చక్కటి తెగించి కానుకిచ్చినటువంటి సహోదరుని కూడా దేవుడు దీవించును గాక. నువ్వెంత సహాయం చేసావో అంతకు 7 ఇంతలు ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిన తర్వాత నీ కుటుంబం చూచును గాక. మంచిది ప్రియులారా, ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. ఈ స్థలానికి దేవుడు నన్ను పంపి నేటికి 17 సంవత్సరాలు అవుతుంది. నేను, నా భార్య, నా 2 పిల్లలు, చంటి పిల్లలు ఇక్కడ. ఈరోజు వారు ఎంటెక్ బీటెక్ చేస్తున్నారు. ఈ ప్రాంతంలో నా బ్రతుకంతా తెలుసు. ఈ ఈదులో ఉన్న వాళ్ళందరికీ కూడా నా సమర్పణ, నా త్యాగం, నా కన్నీరు, నా పరిస్థితి అంతా తెలుసు. ప్రభువుకు మహిమ కలుగును గాక. నా గొప్పతనం కోసం నేను చెప్పవలసిన పని లేదు. నేను ఎందుకు యేసు ప్రభుని నమ్ముకున్నాను అని ఒక మాట చెప్పి, చెల్లయ్యమ్మ గారు చర్చికి వెళ్ళిపోతాను, నన్ను దారి పెట్టండి. దేవునికి స్తోత్రం. అది 1992 సంవత్సరం. తెలగదొరల కుటుంబంలో నేను పుట్టి ఉన్నాను. నా తండ్రి, నా తల్లి, మా బంధువులు మంచి విగ్రహారాధికులు. రాముల వారి గుడికి వెళ్ళేవారు, సింహాద్రప్పన్ని పూజ చేసేవారు, రాయిగడ మధ్యగాయరం తల్లిని పూజ చేసేవారు, నిష్ఠ గరిష్ఠులతో విగ్రహారాధన చేసేవారు. మా యొక్క కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులందరూ కూడా. గమనించండి, ఆ సమయంలో ఏం జరిగిందంటే, మరి మాకు తెలియదు ఈ లోకంలో ఉన్న దేవతలే దేవుళ్ళని, ఆ దేవుడే ఈ దేవతలని, ఆ దేవతలకే పూజలు పునస్కారాలు చేసి మా తల్లిదండ్రులు, తాత ముత్తాతలు ఆస్తులు తగలబెట్టేశారు, అంతస్తులు తగలబెట్టేశారు. మాట్లాడద్దామా? వారికి ఉన్న సమస్తాన్ని తగలబెట్టేశారు. వ్యసనాలు పాలైపోయారు, వ్యభిచారులు అయిపోయారు, తాగుడికి బానిస అయిపోయారు. ఇల్లులు, వాకుళ్ళు, భూములు అమ్మేసి చివరికి కూలాడితే కానీ కొండాడదు, రెక్కాడితే కానీ డొక్కాడదు పరిస్థితికి వచ్చేసారు. ఈ హిందూ దేవతలన్నీ పూజించి పునస్కారాలు చేసి. ఆ సమయంలో మరి నాకు పెద్ద రోగం వచ్చింది. ఆ రోగంతో నేను అలమటిస్తూ చావు బ్రతుకుల్లో ఉన్నాను. దేవునికి స్తోత్రం. పూజించిన ప్రతి దేవీ దేవతలన్నింటినీ కూడా పిలుస్తున్నారు మా వాళ్ళు, ఈ బిడ్డను రక్షించమని, కాపాడమని, బ్రతికించమని. ఎన్నో దేవతలు ఆరాధించారు కదా, పూజించారు కదా, నోములు లోసారు కదా, వ్రతాలు చేశారు కదా. ఆ దేవతలన్నీ పిలుస్తూ ఉంటే ఏ దేవత రాదే, ఏ దేవుడు రాడే. ఆ సమయంలో ఏం జరిగిందంటే, ఇక నేను చనిపోతానని చెప్పి ఒక తీర్మానం తీసుకున్నారు. దేవునికి స్తోత్రం. అదే సమయంలో యునైటెడ్ చర్చ్ నుంచి ఎలాగైతే మల్కాపురం ప్రాంతం నుంచి మా ప్రాంతానికి వచ్చారో, అలాగే కొంతమంది మా ప్రాంతానికి, మా ఇంటి దగ్గరికి సువార్తకు వచ్చారు. చేతుల పైకెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇక కొన ఊపిరిలో ఉన్నాను, చివరి ఊపిరిలో ఉన్నాను. ఆ సమయంలో నా కోసం వీరందరూ కలిసి ప్రార్థన చేయటం మొదలుపెట్టారు. గట్టిగా దేవునికి స్తోత్రం. యేసు అంటే ఎవరో మాకు తెలియదు, దేవుడు అంటే మాకు ఎవరో తెలియదు. సేవకులు చేసిన ప్రార్థన, విశ్వాసులు చేసిన ప్రార్థన, వారు విడిచిన కన్నీరు, ఆ యొక్క మరణకాల సమయంలో ఉన్న నన్ను ముట్టి స్వస్థపరిచి లేచి నడిచే శక్తినిచ్చింది. చేతులు పైకెత్తాలి గట్టిగా. అప్పుడు అనుకున్నాను, దేవా, ఇంతవరకు మా వాళ్ళు చేసిన ఈ పూజలు పునస్కారాలు పనిచేయలేదు, కానీ ఈరోజు ఈ యేసు ప్రభు ప్రార్థన నా జీవితాన్ని బాగు చేసింది, నన్ను స్వస్థపరిచిందని 1992లోనే ఆ యొక్క ప్రభువుని నమ్ముకొని సంపూర్ణ సేవకు వచ్చి నేటికి 34 సంవత్సరాలు అవుతుంది. పరిశుద్ధాత్మ దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు నా వయసు 46 సంవత్సరాలు. 34 సంవత్సరాలు నేను అడుగు పెట్టలేని స్థలం, నేను ప్రకటించలేని స్థలం, నేను నిలవబడి దేవుని కొరకు కేక వేయలేని స్థలం లేదని నేనంటున్నాను. అందుకు పరిశుద్ధాత్మ దేవుడి సాక్షి. హల్లెలూయా. ఈవెన్ మల్కాపురంలో కూడా నేను సువార్త ప్రకటించిన రోజులున్నాయి. శ్రీకాకుళం జిల్లా, విజయనగరం జిల్లా, విశాఖపట్నం, తాళ్లపాలెం, నర్సీపట్నం, అచ్యుతాపురం, అనకాపల్లి, ఇవన్నీ కూడా ఆకులు అలములు తిని
తిండి తిప్పలు లేక, వస్త్రాలు లేక, ఇల్లు లేక, ఏ వసతులు లేక నడిచి, నేను నా భార్య నాకు ఇచ్చిన 2 బిడ్డలు నడిచి చేసే రోజులున్నాయి. పరిశుద్ధాత్మ దేవుడే దీనికి సాక్షి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఈదులో ఉన్న వారికి నా 2 చేతులు జోడిస్తున్నాను. అమ్మా, ఏ కష్టంలో ఉన్నావో, ఏ బాధలో ఉన్నావో, ఏ ఇరుకులో ఉన్నావో, ఏ ఇబ్బందిలో ఉన్నావో నాకు తెలియదు, ఏ పరిస్థితిలో ఉన్నావో నాకు తెలియదు. ఇదిగో ఇక్కడ ఉన్న మేము ఎవరిమీ నీకు సహాయం చేయకపోవచ్చు. మేము ప్రకటిస్తున్న దేవుడు మాత్రం నీకు సహాయం చేసే దేవుడు. నీ కష్టం నుండి, నీ నష్టం నుండి, నీ బాధ నుండి, నీ ఇరుకు నుండి, నీ ఇబ్బంది నుండి, నీకున్నటువంటి ప్రతి పరిస్థితి నుండి నిన్ను బయట పడవేసి నీకు శాంతిని, సమాధానాన్ని ఇచ్చి ఈ భూమి మీద తన శక్తిని నీకు చూపించే దేవుడు, తన మహిమను నీకు కనుపరిచే దేవుడు. ఆయన ఎంత గొప్ప దేవుడో రుచి చూచి నువ్వు తెలుసుకుని నాకులాగా 10 మందికి చెప్పేటట్టుగా చేసే దేవుడే నిన్ను ప్రకటించే దేవుడు. ఆయన పేరు నజరేయుడని యేసు. ఆయన 2025 సంవత్సరాల కిందట ఆకాశం నుండి భూమి మీదకి వచ్చాడు. దేవునికి స్తోత్రం. 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద బ్రతికాడు. దేవునికి స్తోత్రం. ఇదిగో నీ కోసం, నా కోసం ఆ ఆకాశానికి భూమికి మధ్యలో నిలువుకోయిపోయి, అడ్డుకోయిపోయి ఆయన రక్తాన్ని కార్చాడు, ప్రాణం పెట్టాడు. ఆయన పరిశుద్ధుడు, ఏ పాపం చేయలేని దేవుడు. నాలో పాపం ఉందని మీలో ఎవడైనా దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. ఇదిగో మా మధ్యలో ఒక సహోదరి గౌరితల్లి ఉంది. వారి కూతురుకు ఉద్యోగం కావాలని చెప్పి నా దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకుంది చాలా సంవత్సరాల కిందట. దేవునికి స్తోత్రం. అదిగో ఆమె చెప్పిన చేయి పైకెత్తామా, 2012 అట. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తల్లి మహేశ్వరమ్మ ఎంతగా చదువుకున్న ఉద్యోగం రావట్లేదు తమ్ముడు అంటే, ప్రతిరోజు సాయంత్రం 1 గంట చర్చికి రండి అమ్మ, ప్రార్థన చేసుకోండి చాలు అన్నాను. ప్రతిరోజు సాయంత్రం తల్లి కూతురు వచ్చేస్తుండే వారి చర్చికి. స్తోత్రం చెప్పండి. మేము ఎక్కువ రోజులు చేయలేదు, ఒక వారం 10 రోజులు చేసాం. ఆ బిడ్డకు మహబూబ్ నగర్ జిల్లాలో గొప్ప ఉద్యోగం ఇచ్చాడు. చేతుల పైకి స్తోత్రం. అయ్యో నాకు వద్ద ఉద్యోగం నేను చెయ్యను, అవి అడవులు, తొప్పులు, తేళ్ళు, పొల్లు, సింహాలు మింగెత్తాయి నాయనా అన్నది. ఏమో మొన్నటిదాకా ఉద్యోగం లేదన్నావు, ఇప్పుడు ఉద్యోగం వస్తే వెళ్ళంటున్నావు, ఏంటి కథ అంటే నేను అనుకున్న దగ్గరే రావాలన్నది. అయితే మరొక 10 రోజులు ప్రార్థన చేయాలమ్మా, మోకరించమ్మా అన్నాను. దేవునికి స్తోత్రం. అంతే, అన్నిటికీ ప్రార్థనే మందు. ఏటి మందు అమ్మాక? అది సంగతి. ప్రార్థన ద్వారా జరగలేదంటూ ఆమె చెప్పండి చాలు, తినేద్దాం వెళ్ళిపోయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 10 రోజులు ప్రార్థన చేయగానే హల్లెలూయా ఆమెకు హైదరాబాద్ వచ్చింది. ప్రైజ్ లార్డ్. ఇక ప్రార్థన చేయగానే విశాఖపట్నం వచ్చింది. దేవునికి స్తోత్రం. ఆ తల్లి అన్నది, నా కూతురికి ఇంత కార్యం చేశాడు కాబట్టి జనవరి 1వ తారీఖున 1000 మందికి ఇక్కడ ఆహారం పెడుతున్నావు, చాలా మందికి వస్త్రాలు ఇస్తున్నావు, దుప్పట్లు ఇస్తున్నావు, అందరి కాలు పట్టుకొని భేదవాళ్ళ కోసం బతుకుతున్నావు. ఈ సంవత్సరం ఆ కార్యక్రమం అంతటిని నేను ఒక్కదాన్ని చేస్తానని సువార్తకి నువ్వు ఎలాగైతే పెట్టుకున్నావో ఆ రోజు ఆ కార్యక్రమం అంతా సహోదరి పెట్టుకుంది. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇలాగ ఈ ఊర్లో నేను చెప్తే నేను వచ్చిన తర్వాత ఎన్నో అద్భుత ఆశ్చర్య కార్యాలు దేవుడు చేశాడు. ఈ ఊర్లో చాలా కార్యాలు ఉన్నాయి. దయచేసి మీ అందరూ ప్రార్థన చేయండి. ఈ దినం ఈ ప్రాంతాన్ని ఎన్నుకున్నందుకు, ఇంత గొప్ప సువార్త చేసినందుకు తప్పక పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరి ఆశను దేవుడు నెరవేర్చి వారి కుటుంబాలకు దేవుడు తోడయుండి జరగవలసిన కార్యాలు జరిగించి, పరిచర్యకి తోడయుండి గొప్ప కార్యములు జరిగించి ఇలాంటి సువార్తలు అనేక మార్లు జరిగే కృప మనందరికీ దేవుడు అనుగ్రహించును గాక. మీ మన మధ్యన ఉన్నట్టు